నమస్కారం. మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు బీసీ రిజర్వేషన్లపై రామచంద్రరావు చేసిన వాక్యాలు రాష్ట్రంలో దేశంలో ఒక సంచలనాత్మకంగా అయింది. ఇది బీసీల మనోభావాన్ని దెబ్బతీసే పదాలని తెలియజేస్తున్నాను. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను యావత్ బీసీ సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు బీసీ రిజర్వేషన్ల విషయం చేసిన వ్యాఖ్యలు ఇది పూర్తిగా ఆధారరహితమైనవి మరియు బీసీ సమాజాన్ని మోసం చేసే ఉద్దేశంతోనే ఆయన ఈ విధంగా చెప్పడం చాలా బాధాకరం. బీసీలకు 42% రిజర్వేషన్లు అసాధ్యమని 9వ షెడ్యూల్లో చేర్చడం సుప్రీంకోర్టు అనుమతించదని రామచంద్రరావు గారు చేసిన వాక్యాలు వాదనలు బీసీల పట్ల ఆయనకున్న నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనంగా మేము చూడాల్సి వస్తుంది. బీసీ సమాజం దశాబ్దాలుగా సాగిస్తున్న మా పోరాటాన్ని తిరస్కరించడమే కాకుండా మా హక్కులను కాలరాసే ప్రయత్నంగా ఇది పరిగణించవలసిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. బీజేపీ బీసీలను మోసం చేస్తుందన్న ఆరోపణ నిజం, ఇది అక్షర సత్యం. బీసీ సమాజం దశాబ్దాలుగా న్యాయపరమైన పోరాటం సాగిస్తుంది. అయినా కేంద్రంలో అధికారున్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు సముచిత రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమైందని తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంపిన 2 బిల్లులను ఆమోదించరు వాళ్ళు, మరియు వారి నిర్లక్ష్యం చేస్తుందనే వాస్తవాన్ని రామచంద్రరావు గారు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ఈడబ్ల్యూఎస్ పేరిట రిజర్వేషన్లు రాత్రికి ఎలా సాధ్యమైంది అని నేను ప్రశ్నిస్తున్నాను. బీసీలకు 42% రిజర్వేషన్లు అసాధ్యమని చెబుతున్న బీజేపీ ఈడబ్ల్యూఎస్ పేరిట ఆర్థిక వర్గాలు వాళ్ళకు 10% రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ చేసి రాత్రి అమలు ఇచ్చారు. 4% లేనలకు 10% రిజర్వేషన్ ఎట్లా సాధ్యం? అది సాధ్యమైనప్పుడు మరి అదే వేగంతో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? రామచంద్రరావు గారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని తెలియజేస్తున్నాను. 9వ షెడ్యూల్లో కుదరదనే వాదన అనేది ఒక పెద్ద కుతంత్రము. 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడము సుప్రీంకోర్టు అనుమతించదని చెప్పడము బీసీ హక్కులను అడ్డుకోవడానికి ఒక ఒక ఉపాయము, ఇది ఒక కుతంత్రం మాత్రమే అని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నాను. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలు తమ రిజర్వేషన్ చట్టాలను అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు గతంలో క్లియర్గా స్పష్టం చేసింది. ఎన్నో సైటేషన్స్ కూడా ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ అధ్యక్షుడు అందరినీ తప్పుతో పట్టిస్తున్నాడనేది అక్షర సత్యం. ఏమనంటే ముస్లిం రిజర్వేషన్లపై రాజకీయం చేస్తారు, ముస్లిం సమాజానికి రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసమే ఇచ్చినవని ఆరోపించడం, ఇవన్నీ ఒక కుట్రపూరితమైన మాటలు. సరే, ఏదైనా ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను ప్రధాన డిమాండ్లు ఏంటంటే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రం పంపిన విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వెంటనే ఆమోదించాలి 2 బిల్లులను, మరియు బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చేందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయండి. బీసీల కోసం రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టాలి. బీసీ సమాజాన్ని మోసం చేసే వ్యాఖ్యలను ఆపి బీజేపీ వారు నిజస్వరూపాన్ని బహిర్గతం చేసే రామచంద్రరావు గారిని నేను కోరుతా ఉన్నాను. ఫ్యాక్ట్ ఏందనేది మళ్ళొకసారి ఆలోచన చేసుకోండి. బీజేపీ యొక్క ఈ ద్వంద్వ వైఖరిని బీసీ సమాజం గమనిస్తుంది. రాబోయే రోజుల్లో దీనికి సమాధానం కూడా ఇస్తామని చెప్తున్నాను. ఓటు అనే హక్కుతోనే మీకు ఎండు కార్డు పెట్టే రోజులు కూడా వస్తాయి, మీ ప్రభుత్వాన్ని దించే రోజులు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నాను. బీసీలకు అండగా ఉంటే గుండెలో పెట్టుకుంటాం, అండల లేకుంటే మీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నాను. ఖబర్దార్.